నిర్మల్ పట్టణ శివార్లో నివసిస్తున్న తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిక్కు కులస్తులు ధర్నా నిర్వహించారు. తమ తాత ముత్తాతల కాలం నుండి నిర్మల్లో నివసిస్తున్నామని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని ప్రతాప్ సింగ్ అన్నారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు ఆ తర్వాత తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరుపేదలకు మంజూరు చేసే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తమకు సైతం కేటాయించాలని కోరారు. దాదాపు అంటే దాదాపు ఒక 100 సంవత్సరం అవుతుంది. మా తాత ముత్తాత నుంచి మేము ఫస్ట్ ఉన్నాం, మారుతి ల్యాడ్జింగ్ కాడ ఉన్నాం. ఈడికెళ్ళి మాకి రాజేష్ నగర్ పంపినారు. రాజేష్ నగర్కి వెళ్ళి ఏరియా హాస్పిటల్ కాడ ఉన్నాం. దాదాపు అంటే ఒక 20 సంవత్సరం ఆడ ఉన్నాం. మేము ఫామ్లు ఉండే అన్నీ సాఫ్ చేసి అన్నీ చేసి మేము ఉంటే ఆడ ఏరియా పెద్దగా అయినప్పుడు మాకి ఆడికెళ్ళి ఎల్లగొట్టినారు. ఎలా అంటే పోలీస్ బందోబస్తు అని మళ్ళా మున్సిపాలిటీతోని మాకి సీదా ఎల్లపల్లి తీసుకుపోయినారు. ఆడ ఏమన్నారంటే మీకు ఒక 6 నెలల లోపట మీకు ఇల్లు కట్టిస్తాం, నీళ్ళ సౌకర్యం ఉంటుంది, కరెంట్ సౌకర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి, మీకు పట్టాలు ఇస్తామన్నారు. ఆడ పోయినాం మేము. ఆడ నీళ్ళ సౌకర్యం లేదు, కరెంట్ సౌకర్యం లేదు, అడి ఉన్నది. ఆడ ఒక జంతువులు లేక మాకి చూసినారు. దగ్గర మేము ఉండబట్టి ఇక్కడ ఏరియా హాస్పిటల్ కట్టిన కాడి నుంచి ఆడ మినిమం ఒక 10-15 సంవత్సరాలు ఉన్నాం. ఆడ నుంచి ఏరియా హాస్పిటల్ కడుతున్నాం కానీ ఆడ నుంచి తీసుకుపోయి ఎల్లపల్లి షిఫ్ట్ చేసింది. ఎల్లపల్లి కాడ జాగాల పట్టాలు ఇచ్చింది. జాగా పట్టాలు ఇచ్చిన